హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభం కాబోతుంది. అయితే ఈ టీటీడీ పాలక మండలి సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా ఎలా అంటే శ్రీవారి పరకామణిలో హుండీ లెక్కింపులో పెద్ద ఎత్తున గతంలో దోపిడీ జరిగింది. ఆ దోపిడీకి సంబంధించి విచారణ కొనసాగుతూ ఉంది. హైకోర్టు కూడా నిన్న సపరేట్గా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని సిఐడితో విచారణ జరిపించండి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దీనిపైన ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. కేసు సిఐడికి బదిలీ అయిన తర్వాత టీటీడీ నుంచి ఏ విధంగా సహకరించాలి, గతంలో అంటే ఈ తప్పులు చేసినటువంటి వీళ్ళని ఏ విధంగా గతంలో ఉన్న అధికారులు పాలకులు ఏ విధంగా రక్షించే ప్రయత్నం చేశారు, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఇవ్వాలనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కోట్ల రూపాయల డబ్బును పందికుక్కుల్లో మింగేసినటువంటి నిందితులని కేవలం లోక్ అదాలత్లో కేసు పెట్టి అక్కడ కేసు కొట్టించి రాజీ చేసినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే ఎన్నో దేవాలయాల్లో ఎన్నో రకాల అక్రమాలు జరుగుతూ ఉంటాయి. బట్ ఈ రకంగా కేసును మాఫీ చేసుకోవడం, కేసును రాజీ చేసుకోవడం బహుశా టీటీడీ చరిత్రలో ఇదిగానే మనం చెప్పుకోవచ్చు. సరే, ఇది ఒకటి పార్టీ అయితే ఇంకొక నెక్స్ట్ కీలక నిర్ణయం. గతంలో శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలకు సంబంధించి టీటీడీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే అందరికీ కూడా వైకుంఠ ద్వారాల గుండా వెళ్ళే అవకాశం దొరకడం లేదు అనే ఒక ఆలోచనతో 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచాలని, అందరికీ కూడా దర్శనం కల్పించాలనేటువంటి ఆలోచన అప్పట్లో చేయడం జరిగింది. కానీ ఇప్పుడు పాలక మండలి కేవలం అంటే ఏకాదశి, ద్వాదశి 2 రోజులు మాత్రమే అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే అది ఒక సాంప్రదాయం. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మన ఆగమ శాస్త్రం ప్రకారం ఆ పవిత్రత, ఆ ఔన్నత్యం ఉండాలంటే కేవలం ఆ 2 రోజులు మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచాలి తప్ప ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ మనం కొనసాగిద్దాం. మనకి ఇష్టం వచ్చినట్టు 10 రోజులు అంటే ఇప్పుడు కొద్ది రోజులు 10 రోజులు, మళ్ళీ కొద్ది రోజులు నెల రోజులు, ఇట్లా రకరకాలుగా దాన్ని పెంచుకుంటూ పోతే దానికి ఒక పద్ధతి లేదా అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇదే కాకుండా ఇంకా చాలా అంశాలపైన కొన్ని నిర్ణయాలు, ఎందుకంటే టీటీడీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ పరంగా కొన్ని నిర్ణయాలు ఇవన్నీ కూడా తీసుకోబోతున్నారు. అయితే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి చాలా ఉత్కంఠగా ఉంది. అంటే దీనికి సంబంధించి టీటీడీ ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటుందనే దానిపైన చూద్దాం మరేం జరుగుతుందో. ఇవాళ మధ్యాహ్నం లోపల పూర్తి నిర్ణయాలన్నీ కూడా రాబోతున్నాయి.